యేసయ్య నామంలో మీ అందరికి వందనాలు. మరి ముఖ్యంగా పాస్టర్ అన్నకు వందనాలు. నా పేరు అశోక్. నేను ఈ యొక్క చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను నా జీవితంలో యేసయ్య చేసిన మేలు గురించి. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. నేను ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. నాకు బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది, డైలీ తాగేవాడిని. అప్పుడు మా చెల్లి సంఘానికి వస్తా పాస్టర్ అన్న ద్వారా నా గురించి ప్రేయర్ చేయించి, ఒకరోజు పాస్టర్ అన్నే హైదరాబాద్ వచ్చి యేసయ్య నిన్ను మారవబోతున్నాడని చెప్పి, నేను అసలు పండగలకు కూడా ఇంటికి వెళ్ళేవాడిని కాదు, అక్కడే ఒక్కడనే ఉండేవాడిని. అలాంటిది నేను అనుకోకుండా ఒంగోలు వచ్చేసాం. నేను ఇక్కడ సంఘంలోకి వస్తా దేవుడిని స్తుతించుతూ 2 months ఉన్నాను. బాప్తీసం తీసుకుందామని అన్నతో అనగానే ఒక నెక్స్ట్ సండే నాకు బాప్తీసం ఇస్తున్నాడు అన్నప్పుడు లాస్ట్ మంత్ 4th తారీఖు శుక్రవారం ఇంటికి వెళ్దామని ఆలోచన నాకు వచ్చింది. అలాగే ఇంటికి బయలుదేరాను. హైవే దాకా వెళ్ళినోడిని సడన్గా మైండ్లో, ఇంకా సండేతో నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు కదా, ఈ ఒక్కసారికి మందు తాగుదాం అని తలంపు నాకు వచ్చింది. ఆ తలంపుతో హైవే మీద నుండి తిరిగి ఒంగోలు వచ్చి డ్రింక్ చేసి వెళ్తున్నాను. డ్రింక్ చేసి వెళ్తుంటే అసలు ఎలా వెళ్ళానో నాకు తెలీదు. చదలవాడ దగ్గరికి వెళ్ళంగానే ఏదో ఎవరో పిలిచినట్టుగా, నువ్వు చావబోతున్నావు, కళ్ళు తెరు అన్నట్టు నా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు సడన్గా నా ఎదురు ఒక బర్రె ఉంది, ఆ బర్రెని గుర్తాను. ఇంకేం జరిగిందో నాకు తెలీదు. సడన్గా హాస్పిటల్లో ఉన్నాను. లేచి చూసే లోపల కుట్లు పడ్డాయి, ఇక్కడ దెబ్బ తగిలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం వస్తుంది పోతుంది. ఇక ఇంటి దగ్గర నార్మల్ డాక్టర్ చేత 2 days ట్రీట్మెంట్ తీసుకున్నాను, అయినా జ్వరం తగ్గట్లేదు. ఒకసారి బాపట్లలో వెళ్ళి చూపించుకుందామని పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టైఫాయిడ్ అని చెప్పారు. ఆ టైఫాయిడ్ కోర్స్ వాడుతున్నాను. ఆ కోర్సు వాడుతుంటే 5 daysకి ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్లు అయిపోయినాయని మళ్ళీ చూపించుకుందామని వెళ్ళాను. మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అవి తీసుకొని ఇంటికి వచ్చాను. ఆ రోజు నైటు సడన్గా నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. విపరీతంగా వచ్చింది. కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి మార్నింగ్ టెస్టులు చేసి, నీకు లివర్ పసికిర్లు అయినాయి, లివర్ ఎఫెక్ట్ అయింది, నీకు 4-5 చీమగడ్డలు వచ్చినాయి, గుంటూరు వెళ్ళాలి మీరని చెప్పారు. మేము టెన్షన్ పడిపోయాం. ఆ తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే చేత ఫోన్ చేపిస్తే, సరే ఇక్కడే ఆపరేషన్ చేస్తాము, మీరు కొన్ని ఎక్విప్మెంట్లు బయట కొనుక్కోవాలని చెప్పారు. ఆ తర్వాత ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కున్నాము. మన పాస్టర్ అన్న నా కోసం ప్రేయర్ చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు పాస్టర్ అన్న ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటా, దేవా మీరు నిజంగా నా ప్రేయర్ ఆలకెత్తినట్టయితే అన్న చేత మాట్లాడండి, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని నేను క్షమాపణ కోరుతున్నారని అన్న నోటంపట పలికి అని ప్రేయర్ చేసుకున్నాను. అన్న ప్రేయర్ చేసి దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడని సేమ్ నేను అనుకున్నదే చెప్పాడు. నువ్వు ప్రత్యక్షేపం పడుతున్నావు, దేవుని యందు నీ పాపాలు ఒప్పుకొని అని అన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ అన్నారు. నెక్స్ట్ డే చేయలేదు, లేట్ అయిపోతుంది, మా వాళ్ళు ఇక్కడ ఏంది పట్టించుకోవట్లేదు, ఆపరేషన్ ఈరోజు చేయలేదు, మళ్ళీ రేపు వచ్చి డాక్టరు మళ్ళీ రేపు అన్నారు. డిలే అయిపోతుందని అందరం కంగారు పడుతున్నాం. ఆ తర్వాత ఫైనల్గా ఆపరేషన్ చేసే రోజు వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు, నేను మొత్తిస్తాను కానీ నొప్పి ఉంటుంది, ఆ చీమగడ్డలకి ఏదైతే పెద్దగా ఉందో 4-5 ఉంది, ఒకదానికి పెడతాను సంచి అన్నారు. ఆ తర్వాత లోనకి తీసుకెళ్ళిన తర్వాత షర్టు తీసి పడుకోమని అనగానే నేను షర్ట్ తీస్తే 1 నిమిషం ఆగండి, అయ్యా దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, భూమి యందు ఆకాశం యందు మీరే దిక్కని. తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం స్కానింగ్ చేశారు. అప్పుడు లివరు ఎంత స్కాన్ చేసినా కానీ ఆ నీటి బొబ్బలు అనేది ఎక్కడ కనిపించలేదు. ఒక 4-5 ఉన్న నీటి బొబ్బలు ఒక్కటి కూడా కనిపించలేదు. చాలాసేపు 10 నిమిషాలు, పావు గంట మొత్తం చూశారు. మొత్తం చూసి అసలు ఏమైందని రిపోర్ట్ రాసిన డాక్టర్ని పెద్ద డాక్టర్ గారు అడుగుతున్నారు. నాకేం తెలుసు, అప్పుడు ఉంది నేను రాశాను, ఇప్పుడు ఏమైందో నాకే తెలియట్లేదు అన్నారు. అప్పుడు నేను లెగిసి అన్నాను, నేను యేసయ్యని నమ్ముకున్నాను, ప్రార్థనకి వెళ్తున్నానని. వాళ్ళు నాకు వెళ్ళే చూసి, నువ్వు చాలా అదృష్టవంతుడివి,
అని 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట ఆ డాక్టర్కి. నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి నేను చూడలేదు అని చెప్పారు. వీడియో తీసి బయటకు వచ్చి మా అమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ చూపించారు. ఇదంతా దేవుడు చేసిన మహిమ. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేస్తుంటే నాకు గోడ మీద నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నాకు రాసినట్టు కనపడింది. ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఒక గోడ మీద ఎర్రని అక్షరాలు కనపడ్డాయి ప్రార్థన చేస్తుంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. అదే మాట చెప్పాను, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. వాస్తవంగా నువ్వు చనిపోవాలి, కానీ దేవుడు ఒక ఫ్రీజర్ బాక్స్లో నుంచి బయటికి తీసినట్టుగా నేను బయటికి తీస్తున్నాడు. ఇంకొక అవకాశం నీకు ఇస్తాడంట దేవుడు అని ఆ రోజు మాట్లాడి, నేను స్పష్టంగా ఆ రోజు దేవుని చెప్పిన మాటని చెప్పటం, దేవుడు అతన్ని స్వస్థపరచడం జరిగింది. సమస్త ఘనత మహిమ దేవునికే. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బుద్ధిపూర్వకముగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనము పాపము చేస్తే మనము ఖచ్చితంగా దాని విషయంలో పనిష్ చేయబడతాము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకుంటాము ఏం కాదులే, యేసయ్యను మనం నమ్ముకున్నాము కదా అని మనం ఏం చేస్తామంటే తొలగిపోతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే బుద్ధిపూర్వకంగా అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పాపము చేస్తే దేవుని యొక్క శిక్షకు మనం గురవుతామని. కానీ దేవుడు కనికరం కలిగిన వాడు కనుక ఇంకొక అవకాశము ఇచ్చాడు. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.